నమస్తే, వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. నా పేరు కావ్య. ఇక బులెటిన్ లోకి వెళ్తే, రామచంద్రపురం మందుమూల గ్రామంలోని హనుమాన్ దేవాలయ భూ వివాదం ముదురుతోంది. ఒక వర్గం వారు ఆలయ భూమిని ఆక్రమంగా వినియోగిస్తున్నారంటూ మేయర్ కి ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన గ్రామస్తులపై కొందరు యువకులు భౌతిక దాడికి దిగడం కలకలం రేపుతుంది. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మందుమూల గ్రామంలోని ప్రాచీన హనుమాన్ దేవాలయానికి సుమారు 4200 గజాల భూమి ఉంది. అయితే ఈ భూమిలో కమ్యూనిటీ హాల్ పేరుతో జీహెచ్ఎంసీ నుంచి 22 లక్షల రూపాయల నిధులు కేటాయించి కుల సంఘ భవనం నిర్మిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు మాట్లాడుతూ, నేడు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కోసం గ్రామానికి విచ్చేసిన మేయర్కి ఈ అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు గ్రామ పెద్దలు అన్ని కులాల వారు కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా మేయర్తో మాట్లాడుతున్న సమయంలో ఒక వర్గానికి చెందిన కొందరు యువకులు గ్రామ పెద్దల కాలర్లు పట్టుకొని దుర్భాషలాడుతూ దాడికి దిగారు. మేయర్ని తప్పుదోవ పట్టించి కమ్యూనిటీ హాల్ పేరుతో కుల సంఘం భవనం కడుతున్నారు. మేయర్ సమక్షంలోనే పోలీసుల కళ్ల ముందే ఈ దాడి జరగడం శోచనీయం. దాడులకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే దేవాదాయ శాఖ డీసీ జోనల్ కమిషనర్ కి ఫిర్యాదు చేశారు. అధికారులు తక్షణమే స్పందించి ఆలయ భూమిని కాపాడాలని, దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. వర్గం వాళ్ళు వేస్తే ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ, ఎమ్మెల్సీ గారు కానీ గెలవలేదు. అంత గ్రామస్తులు అందరూ కలిసి ఎవరైతే మంచి నాయకుడు ఉంటాడో అని అందరం అనుకొని వాళ్ళకి మేము ఓట్లు వేస్తే వాళ్ళు గెలవడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళకు కూడా మేము ఒకటే విన్నపించుకుంటున్నాం, ఏంటంటే ఊరు గ్రామస్తులు అందరూ కూడా ఏమంటున్నారో ఒకసారి విని ఆ గుడి మన హనుమాన్ టెంపుల్, మందుమూల హనుమాన్ టెంపుల్ ఏదైతే ఉందో దానికి దయచేసి సహకరించి న్యాయం చేయమని, ఎవరి సైడు న్యాయం ఉంటే వాళ్ళకి న్యాయం చేయమని కూడా అందరు అధికారులను కోరడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వాన్ని కూడా కోరడం జరుగుతుంది. ఇంకో విషయం కూడా తెలియజేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు మేమైతే ఎవరమైతే వచ్చినామో అన్ని పార్టీల వాళ్ళు, అందరు కులస్తులు, ఏ ఒక్కరు కూడా బయట నుండి వచ్చిన వాళ్ళు కాదు, అందరూ గ్రామస్తులు, గ్రామ పెద్దలు. ఊరికి ఆ గుడికి 10 లక్షలు ఇచ్చిన డోనర్, 10 లక్షలు ఇచ్చిన డోనర్. కనీసం భాస్కర్ రెడ్డి కనీసం ఆయనని పిలిచి ఒక చిన్న సన్మానం చేసింది లేదు, కనీసం లెక్కలు చెప్పింది లేదు. నేను ఇచ్చిన డబ్బులు ఈడ నాగుల తాత గారు ఇచ్చిండ్రు, అందరూ 5 లక్షలు ఇచ్చిండు ఆయన. అందరు ఇస్తే కూడా ఇప్పటి వరకు లెక్కలు చెప్పలేరు. దానికి లెక్కలు చెప్పకపోవడం కాగా శాశ్వత మా నగేష్ యాదవ్ గారు, మా కార్పొరేటర్ వాళ్ళ భర్త నగేష్ యాదవ్ గారు, ఆయన అంటే షాడో కార్పొరేటర్ మా డివిజన్కి, ఆయన ఉండి శాశ్వత ధర్మకర్త అని పేరు పెట్టుకుండు. ఆయన సొంత నిధులతో కట్టించిండా తేల్చి చెప్పాలి. మేమందరం ఆయన సొంత జాగాలో కట్టించిండా పోనీ చెప్పాలి. అందరం గ్రామస్తులం కూర్చుంటాం, అందరు గ్రామస్తులకు చెప్పాలి. ఇంకో విషయం కూడా చెప్తాను. అందరూ ఏం కావాలి, ఏ చిన్న పిల్లోడిని చూసినా ఆ కమాను, ఏ చిన్న పిల్లోడు చూసినా దానికి 38 లక్షలు అవుతాయా, 2-3 లక్షలు అవుతాయా అనేది ఏ చిన్న పిల్లోడు చూసినా చెప్తాం. కానీ వాళ్ళ దౌర్జన్యం మా పైన ఏంటంటే, గ్రామస్తుల పైన వాళ్ళ దౌర్జన్యం ఏంటంటే, గుంపుగా వచ్చి కౌరవుల్లో వచ్చినట్టు వచ్చి దాడి చేస్తాం, ఒకరొకరిని దాడి చేస్తాం, ఇంట్లోకి గుంజి కొడతాం. మొన్న ఒకరి మంగళ సోదరుడు పాపం కంప్లైంట్ ఇవ్వడానికి అందరు గ్రామస్తులు పెద్దలతో కలిసి ఆయన కూడా మేయర్ దారికి వెళ్తే వచ్చిన తర్వాత గోవింద్ అని చెప్పి బీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ మీకు కావాలంటే రికార్డింగ్ కూడా వినిపిస్తా. ఎట్లా పోతావురా నువ్వు మా పైన కంప్లైంట్ ఇవ్వడానికి, నీ మంగళ షాప్ ఎట్లా నడుస్తుందిరా ఊర్లో, నేను చూస్తాం నీ మంగళ షాప్ ఎట్లా నడుస్తుందో, మా పైన కంప్లైంట్ ఇస్తావా అని చెప్పి ఆయన బెదిరించడం జరిగింది. మనం ఇంకా ఎక్కడున్నాం, మనం 2026లో ఉన్నామా లేకపోతే రజాకుల్లో పాలలో ఉన్నామా? మనం బెదిరియడం ఏంది? గుడి అన్నప్పుడు అందరికీ ఉపయోగపడేటట్టు